నమస్తే అందరికీ. నేను మీ రాజ్మణి. ఈరోజు ఒక విషాదకరమైన బాధాకరమైన ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లలు గల కుటుంబాలు బాధపడే సంఘటన ఈరోజు అనగా 17 ఏప్రిల్ 2025 నాడు గాజుల రామారంలో చోటు చేసుకుంది. ఒక తల్లి తన ఇద్దరు బిడ్డల్ని కత్తితో నరికి చంపేసి తను కూడా 6th ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలు చాలా ఎక్కువైపోయాయి. సమాజం ఎట్టిపోతాంది. ఒక తల్లి నవమాసాలు మోసి కన్న పిల్లల్ని వద్దు, ఇంకా వాళ్ళ ప్రాణాలతో ఉండడం ఈ సమాజంలో వాళ్ళకి క్షేమం కాదనుకొని తను అల్లారు ముద్దుగా పెంచుకున్న చేతులతోటి ఆ పిల్లల యొక్క ప్రాణాలు తీసేసి తను కూడా ఆత్మహత్య చేసేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన తేజారెడ్డి, వెంకటరెడ్డి వారిద్దరు ఇక్కడ గాజుల రామారంలో వెంకటరెడ్డి ఏదో ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. తేజారెడ్డి మాత్రం తన కొడుకు ఆశిష్ రెడ్డి ఇంకా సాత్విక్ రెడ్డి, ఒకరికి 11 సంవత్సరాలు ఇంకొకరికి 9 సంవత్సరాలు. సో వారిద్దరిని కూడా ఆమెకి మానసిక పరిస్థితి కూడా బాగలేదని బంధువులు చెప్పడం జరుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏంటంటే ఆమె ఎప్పుడు ఆందోళనకరంగా కనిపించేదని, ఇంట్లో నుంచి బయటకు వచ్చేది కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. 10 నిమిషాలకు ఒకసారి ఆమెకి ఐ డ్రాప్స్ వేయాలని, లేకపోతే ఆమెకి కళ్ళు కనిపించవని, పిల్లలకు కూడా అదే సమస్య ఉండడం వల్ల ఇంకా కొన్ని వ్యాధులు కూడా పిల్లలకి శరీరాల్లో చేరాయని. సో ఈ రకంగా మానసిక పరిస్థితి పూర్తిగా విషమించి మరి సమాజంలో బతకలేమనుకున్నదో, లేదా పిల్లలకి భవిష్యత్తు ఉండదనుకుందో, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక పరిస్థితి బాగాలేకపోవడం, కంటి సమస్యలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి ఆ స్త్రీ ఏమనుకుందో, ఆ మహిళ ఏమనుకుందో, ఆఖరికి తన కడుపును పుట్టిన పిల్లల్ని నరికి చంపేసి తను కూడా 6th ఫ్లోర్కి వెళ్ళి దూకి ఆత్మహత్య చేసుకుంది.